వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ ఖాళీ అవుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమం మొదలైంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పక్కా ప్లాన్తో వైసీపీని ఖాళీ చేయిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా నిలిచింది. 2014, 2019 ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి వైట్ వాష్ అయ్యింది. జిల్లాలో 10 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుని వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు ఆ పార్టీ కీలక నేతలంతా సైకిల్ ఎక్కటంతో కంచుకోటలో ఫ్యాన్ పంకాలు విరిగిపోయాయి. ఓడిన అభ్యర్థులు పత్తా లేకుండా పోవటంతో ఇప్పుడు కీలక నేతలందరూ టీడీపీ బాట పడుతున్నారు. అధికారం కోల్పోయాక నెల్లూరు జిల్లాలో వైసీపీ ఉనికిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్పొరేటర్లు వైసీపీని వీడుతున్నారు. నెల్లూరు కార్పొరేషన్పై టీడీపీ జెండా ఎగురవేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. వైసీపీలో ఉండగా తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన అనిల్ కుమార్ యాదవ్ నైతిక స్థైర్యం దెబ్బతినేలా వ్యూహాత్మకంగా పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు కోటంరెడ్డి. డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్న రూప్ కుమార్ యాదవ్ను మేయర్గా ఎన్నుకోవాలని కోటంరెడ్డి ప్రయత్నిస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. రూప్ కుమార్ ఎవరో కాదు, అనిల్ కుమార్కు స్వయానా బాబాయ్ కావటం గమనార్హం. ఆయనను మేయర్ చేయటం వల్ల అనిల్ కుమార్ యాదవ్ను రాజకీయంగా దెబ్బతీయవచ్చనేది కోటంరెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గత ఎన్నికల్లో వైసీపీ 56 స్థానాల్లో వైసీపీ జయకేతను ఎగురవేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో కార్పొరేటర్లు వైసీపీని వీడుతున్నారు. ఇప్పటికే నెల్లూరు మేయర్ దంపతులు వైసీపీలో ఉన్నా లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. కార్పొరేటర్లందరితో పాటు పలువురు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా 18 మంది కార్పొరేటర్లు వీడుతూ ఉండటంతో జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతుందన్న ఆందోళన మొదలైంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వలసలను ప్రోత్సహిస్తున్నారు టీడీపీ నేతలు. గతంలో నిండుగా కనిపించిన వైసీపీని గట్టి దెబ్బ కొట్టి అడ్రస్ లేని విధంగా మార్చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు.